Hello everyone, welcome to Neomentas Exam 360. So recently నేను ఒక 5 days క్రితం APPSC Group 1 మెయిన్స్ కి సంబంధించి నిత్య శిక్షణ అనే ఒక టెస్ట్ సిరీస్ కి లాంచ్ చేశాము. సో దీని తాలూకు షెడ్యూల్ చాలా మంది పంపించాము, బట్ ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం అని అడిగారు. సో దానికోసం ఈ సెషన్. సో బేసికల్గా చాలామంది గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ రాస్తారు. బట్ ఈజ్ ద టెస్ట్ సిరీస్ ద ఎండ్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ అనేది క్వశ్చన్. ఎందుకంటే మెయిన్స్ మీరు రాస్తున్నారు అంటేనే డెఫినెట్గా మీరు ప్రిలిమ్స్లో చాలా మంచిగా పెర్ఫామ్ చేశారని అర్థం. సో మీరు బాగా చదివారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి, అందుకే మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారు. బట్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి 3 గంటలకు సంబంధించి ఈ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్కి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో మనకు ఆన్సర్ కళ్ళ ముందు ఉంటుంది, బట్ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్లో యూ నీడ్ టు రైట్ ఇంట్రడక్షన్, అలాగే బాడీ అండ్ కంక్లూజన్, దట్ టు విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3 hours 3 గంటల్లో రాయాలి. అయితే ఈ పర్టికులర్ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయడం అనేటటువంటిది ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ అండ్ ఇట్ ఈజ్ అన్ ఆర్ట్. అది ఒక రోజులో డెవలప్ అయ్యేది కాదు. సో కాబట్టి ఓన్లీ టెస్ట్ సిరీస్ మనము క్వశ్చన్స్ తీసుకొని ఆన్సర్స్ రాసి వాటికి ఎక్స్ప్లెనేషన్ విని వాటికి మోడల్ ఆన్సర్స్ చదువుకుంటే సరిపోతుందా? ఖచ్చితంగా సరిపోదు. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఇంటర్నెట్ సౌకర్యం వల్ల చాలామంది చాలా సాఫిస్టికేటెడ్ ఆన్సర్స్ రాస్తున్నారు. సో దీనివల్లనే మనకి కాంపిటీషన్ కూడా చాలా పెరుగుతోంది. ఎస్పెషల్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఈవెన్ కరెక్షన్స్ చేయడం కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంది పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొనే మన ప్రోగ్రామ్ని ఆల్రెడీ లాంచ్ చేసినప్పుడే నేను చాలా క్లియర్గా చెప్పాను. సో మనకి కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ ఇచ్చాం ఈ నిత్య శిక్షణ ప్రోగ్రాంలో. అదేంటంటే మీరు ఎగ్జామ్ రాసే ముందే మీకు వాల్యూ యాడెడ్ మెటీరియల్ అనేది ఇస్తాం అని ఆల్రెడీ చెప్పాను. ముఖ్యంగా కొన్ని టాపిక్స్ని సమరైజ్ చేయడంలో మీకు ఇబ్బందులు ఉంటాయి. ఎస్పెషల్లీ ఎకనామీ లాంటి చాలా డైనమిక్ టాపిక్స్ కనుక మీరు తీసుకుంటే, లైక్ ఇండియన్ ఎకనామీ, ఏపీ ఎకనామీ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇందులో చాలా లేటెస్ట్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ లేటెస్ట్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేసుకొని మళ్ళీ దాన్ని చాలా తక్కువ పదాలలో నోట్స్ రాసుకోవడం అనేటటువంటిది ఈ పాటికే చేసి ఉన్న వాళ్ళకి డెఫినెట్గా నార్మల్గా రాసేటటువంటి టెస్ట్ సిరీస్ సరిపోతుంది. బట్ ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తర్వాత రాయడం ప్రారంభిస్తారో ఆర్ ఎల్స్ వెరీ ఇంటెన్సివ్ రైటింగ్ అనేది ఇప్పటివరకు ప్రాక్టీస్ చేయనటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వాల్యూ యాడెడ్ మెటీరియల్ అనేటటువంటిది ఇట్ సేవ్స్ దేర్ టైం. ఎందుకు అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసేటటువంటి అభ్యర్థుల్లో టైం సేవింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. సో ఈ టైం సేవింగ్ అనేటటువంటి దాన్ని కనుక మనం పాటించకపోతే సో డెఫినెట్లీ ఇట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ టు రైట్ ద ఆన్సర్స్. సో కాబట్టి ఈ వాల్యూ యాడెడ్ మెటీరియల్ మీరు మళ్ళీ ఆ సెపరేట్ నోట్స్ చేసుకోక్కర్లేకుండా మేము ఖచ్చితంగా కొంత రీసెర్చ్ అది చేసే మీకు ఇస్తాం. కాబట్టి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. 1. 2, ప్రీ డిజైన్ ఇంట్రడక్షన్స్. చాలామంది ఇంట్రడక్షన్స్ నేను చూస్తున్నాను, చాలా వరకు ఇంట్రడక్షన్స్ అన్నీ కూడా డెఫినిషన్స్తో రాస్తున్నారు. అన్ని క్వశ్చన్స్కి అలా డెఫినిషన్స్ అనేవి సరిపోవు. కొన్ని క్వశ్చన్స్కి కరెంట్ అఫైర్స్ని కూడా జోడించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఎగ్జామినర్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని కొటేషన్స్ కూడా రాసే అవసరం ఉంటుంది. సో అలాగే ఫన్నల్ అప్రోచ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. బ్రాడర్ స్టేట్మెంట్ నుంచి స్పెసిఫిక్ స్టేట్మెంట్ వరకు మనం ఇంట్రడక్షన్స్ రాస్తే అది చూడడానికి చదవడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలా ఎవరైతే ఇంట్రడక్షన్లో ఎగ్జామినర్ని అట్రాక్ట్ చేస్తారో, ఏ ఆన్సర్స్ అయితే అలా చదవడానికి చాలా కన్విన్సింగ్గా అనిపిస్తాయో, జస్టిఫైడ్గా అనిపిస్తాయో వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఇంటర్వ్యూ తాలూకా రోల్ కూడా చాలా తక్కువ కాబట్టి ఇట్స్ అప్రాక్సిమేట్లీ 75 మార్క్సే కాబట్టి మనకి పెద్దగా అవకాశం ఉండదు ఇంటర్వ్యూలో స్కోర్ చేయడానికి యూపీఎస్సీ మాదిరి. సో గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మీకు మెయిన్స్లోనే అత్యధికంగా మార్కులు సంపాదించాలి. అప్పుడు ఇంటర్వ్యూలో మీకు తక్కువ పడినా కూడా మీ ర్యాంక్ డిసైడ్ చేసేటటువంటి అవకాశం ఉండదు ఇంటర్వ్యూకి. సో ఆబ్వియస్గా మెయిన్స్లోనే మీరు కష్టపడాలి. బట్ ఆల్రెడీ టైమ్ ఈజ్ కమింగ్ బై. ఇంకా చాలా వరకు ల్యాగ్లోనే ఉన్నారు చాలామంది స్టూడెంట్స్. నిదానంగా చేద్దాం సార్ అన్నట్టుగా ఉంటున్నారు. సో అది కాదు, మనకు ఉన్నది May 3rd కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు అవైల్ చేసుకొని ఈ టైంని యూటిలైజ్ చేసుకొని మీరు ఆన్సర్స్ రాయాలి. సో ఇందులో భాగంగా మేము ఇచ్చే ప్రీ డిజైన్ ఇంట్రడక్షన్స్, అంటే మీకు ఏవైతే పర్టికులర్ ఎగ్జామ్స్ పెడతామో 60 రోజుల పాటు షెడ్యూల్ వేసాం మనం.
ఈ 60 డేస్లో మీకు జరిగేటటువంటి ప్రతి ఎగ్జామ్కి కూడా ప్రీ డిజైన్ ఇంట్రడక్షన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రీ డిజైన్ ఇంట్రడక్షన్, రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ అంటే యాజ్ ఇట్ ఈస్గా రాయమన్న ఉద్దేశం కాదు. బట్ ఇట్ విల్ గివ్ యూ అన్ ఐడియా. ఒకవేళ తెలియని క్వశ్చన్ కనుక వచ్చినా, లేదా మన సిలబస్లో ఉన్నటువంటి ఒక టాపిక్ కనుక వచ్చినా, తెలియని క్వశ్చన్ ఇచ్చినా కూడా సిలబస్లో ఉన్న టాపిక్ ఎక్కడో లింక్ అయి ఉంటుంది కదా. సో ఈ లింక్ అయినటువంటి టాపిక్స్ దగ్గర మనం ఇచ్చే రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ మీకు ఎగ్జామ్లో బాగా పనికొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్లో మోర్ ప్రాబ్లమాటిక్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే స్టార్ట్ చేయడంలో చాలా వరకు స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. ఎక్కడి నుంచి మొదలు పెడదామని ఆలోచిస్తూ ఉంటాం. ఈ 2 minutes ఎక్కడి నుంచి మొదలు పెడదామని అనే ఆలోచనే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 to 15 minutes మన టైంని వేస్ట్ చేస్తుంది. అలా చేయకుండానే ఈ ప్రీ డిజైన్ ఇంట్రడక్షన్స్ మీకు ఉపయోగపడతాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఈ ఫ్లో చార్ట్స్ వేయడం అనేటటువంటిది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో చాలా విపరీతంగా పెరిగినటువంటి ధోరణి. ముఖ్యంగా చాలామంది ర్యాంకర్స్ తాలూకా ఆన్సర్ షీట్స్ కనుక మీరు చూస్తే ఎయిదర్ దట్ ఈస్ యూపీఎస్సీ ఆర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్లో చాలా వరకు రెలవెంట్ ఫ్లో చార్ట్స్ వేస్తున్నారు. ముఖ్యంగా జాగ్రఫీ, హిస్టరీ లాంటి క్వశ్చన్స్కి మ్యాప్ పాయింటింగ్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే ఆ పర్టికులర్ ఇష్యూకి రిలేట్ అయినటువంటి డయాగ్రామ్ కానీ, ఎకనామీకి సంబంధించి కొన్ని ఫ్లో చార్ట్స్ కానీ ఖచ్చితంగా మీరు అలవాటు చేసుకోవాలి. వీటి మీద మీరు కూర్చునేంత సమయం మీకు ఖచ్చితంగా లేదు. సో కాబట్టి మేము ఇచ్చే ఈ రిలవెంట్ ఫ్లో చార్ట్స్ అనేవి కూడా మీకు ఉపయోగపడతాయి. ఇవి కూడా మేము ఎగ్జామినేషన్స్కి ముందే మీకు ఇస్తాము. సో కాబట్టి ఇది ఆన్సర్ని ఇంప్రూవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు ఇచ్చేటటువంటి డేటా షీట్స్ అంటే సాధారణంగా మనకి ఈ ఇయర్ డేటాని చాలామంది రాస్తూ ఉండరు. అంటే రీసెంట్గా వచ్చినటువంటి ఇండియన్ ఎకనామిక్ సర్వే, అలాగే ఆ మధ్య కాలంలో వచ్చిన ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే, ఇలాంటి రెలవెంట్ డేటాస్ కొన్ని ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ డేటా ఉంటుంది. సో ఇలాంటి లేటెస్ట్ డెవలప్మెంటల్ డేటా, ఫ్యాక్ట్స్ అండ్ షీట్స్ మీ దగ్గర కనుక ఉంటే కనీసం ఎగ్జామ్ ముందు మీరు రివైజ్ చేసుకున్న మీ ఆన్సర్లో కొంత డైనమిజం కనిపిస్తుంది. ఇన్ ద సెన్స్ మీ ఆన్సరు చాలా రీసెంట్ స్టాటిస్టిక్స్కి దగ్గరగా ఉంటుంది. ఇది ఎగ్జామినర్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది. సో ఇలాంటి ఒక 4 ఇన్నోవేటివ్ ఆస్పెక్ట్స్ని తీసుకొని ఈ టెస్ట్ సిరీస్ని డిజైన్ చేసాం. దీంతో పాటు మీకు చాలా థిమాటిక్ డిస్కషన్స్ ఉంటాయి. ఎలాంటి టెక్నిక్స్ వాడాలి, ఎలా క్వశ్చన్స్ని ఎలా ఎన్నుకోవాలి. సో దాంతో పాటుగా కరెంట్ అఫైర్స్ని ఇంటిగ్రేట్ చేయడం ఉంటుంది. అలాగే ఎక్స్క్లూజివ్ మెంటర్షిప్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం షెడ్యూల్ కూడా ఆల్రెడీ ఇచ్చాం. మీరు కనుక చూస్తే ఇదిగో ప్రీ హిస్టరీ అండ్ కల్చర్, ఇది మనకి పేపర్ 2 ఎస్ఏ కాకుండా నెక్స్ట్ జిఎస్లో పేపర్ 2 కనుక మీరు చూసుకుంటే ఏన్షియంట్ హిస్టరీ మీద 2 ఎగ్జామ్స్, అంటే ఎవ్రీడే మీకు ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ కన్నా ముందే ఇందాక నేను చెప్పినటువంటి 4 వాల్యూ యాడెడ్ మెటీరియల్, డేటా షీట్స్ ఇవి చెప్పాను కదా, ఆ 4 కూడా మీకు రిలవెన్స్ ఆఫ్ ద టాపిక్ ప్రకారం మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఏన్షియంట్ హిస్టరీ మీద 2 క్వశ్చన్స్, మెడివల్ హిస్టరీ మీద 1 క్వశ్చన్, అలాగే మోడర్న్ హిస్టరీ మీద 4, ఎందుకంటే మోడర్న్ హిస్టరీ చాలా వాస్ట్గా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు 4 టెస్టులు రాయాల్సి ఉంటుంది. సో దీంతో పాటుగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి మొత్తం హిస్టరీ మీరు రాసేశారు కాబట్టి డే 8th మీకు ఇండియన్ హిస్టరీ సెక్షనల్ టెస్ట్ ఉంటుంది. సెక్షనల్ టెస్ట్ ఇట్స్ సిమ్యులేషన్ టెస్ట్ అనమాట. ఫైనల్ టెస్ట్లో మీకు ఏ విధంగా అయితే 15 క్వశ్చన్లు ఉంటాయో సో ఆ విధంగానే ఇక్కడ కూడా 15 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటుగా కనుక మీరు చూస్తే తర్వాత మళ్ళీ ఏపీ ఏన్షియంట్ హిస్టరీ, ఏపీ మిడివల్ హిస్టరీ, ఏపీ మోడర్న్ హిస్టరీ, అలాగే ఏపీ అండ్ నేషనల్ మూవ్మెంట్, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్, దీని తర్వాత మళ్ళీ సెక్షనల్ టెస్ట్. ఇలా మీకు ప్రతి టాపిక్ని సెక్షనల్ టెస్ట్గా విభజించాం. అలాగే ప్రతి టాపిక్ని సబ్జెక్ట్ వైజ్ టెస్టులుగా విభజించిన తర్వాత ఏవైతే టాపిక్స్ మీకు కవర్ అవుతాయో ఆ తర్వాత మళ్ళీ మీకు ఎస్ఏ పేపర్ కూడా ఇచ్చాం. చూడండి, డే 33 మీకు ఎస్ఏ పేపర్. మీకు మొత్తంగా 7 కాన్సెప్ట్స్లు ఉన్నాయి ఎస్ఐఎస్లో. అందులో కరెంట్ అఫైర్, సోషియో పొలిటికల్ ఇష్యూస్, ఎందుకంటే పాలిటీ కంప్లీట్ అయిపోయింది. కల్చరల్ అండ్ హిస్టరీ, ఎందుకంటే కల్చర్ అండ్ హిస్టరీ కంప్లీట్ అయింది. ఇష్యూ రిలేటెడ్ టు సివిక్ అవేర్నెస్, ఇది జనరల్ టాపిక్. సో ఇలా 4 సిలబస్లు తీసుకొని సేమ్ మళ్ళా ఏఆర్బి ఇలా 3 కేటగిరీస్ 3 సెక్షన్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అవుట్ ఆఫ్ ది 6 ఎస్ఎస్, యాక్చువల్గా ఏబీసీ ఇస్తారు, సో మనం కూడా ఇస్తాం ఏబీసీ. సో అవుట్ ఆఫ్ దీస్ 9 ఎస్ఎస్ మీరు 3 ఎస్ఎస్ రాయాల్సి ఉంటుంది. 3 hours ఫుల్ లెంగ్త్ టెస్ట్ ఉంటుంది ఇది. సో ఇలా మిగతా మళ్ళీ ఎకనామీ పేపరు. సో దాని తర్వాత మళ్ళీ మీకు సెక్షనల్ టెస్ట్, ఇండియన్ ఎకనామీ మళ్ళీ విడగొట్టాం, ఏపీ ఎకనామీని విడగొట్టాం. కొన్ని చోట్ల మీకు చూస్తే 3rd చాప్టర్ 4th చాప్టర్ మీకు ఇండియన్ ఎకనామీ తర్వాత ఏపీ ఎకనామీ ఇచ్చాడు. 1st చాప్టర్ ఇండియన్ ఎకనామీ, 2nd చాప్టర్ ఇండియన్ ఎకనామీ, 3rd చాప్టర్ ఏపీ ఎకనామీ ఇచ్చాడు. సో దీన్ని ఇక్కడ పెట్టకుండా దాన్ని మళ్ళీ సెపరేట్ చేసాం. మీరు కనుక షెడ్యూల్ చూస్తే, సో వీ హ్యావ్ స్ట్రక్చర్డ్ ద షెడ్యూల్ వెరీ నీట్లీ. ఏపీ ఎకనామీ మళ్ళీ 3rd చాప్టర్, ఇలా మొత్తం ఏపీ ఎకనామీకి సంబంధించిందంతా కూడా విడివిడిగా 4 ఎగ్జామ్స్లో పెట్టడం జరిగింది. మళ్ళీ ఏపీ ఎకనామిక్ సెపరేట్గా సెక్షనల్ టెస్ట్ ఉంటుంది.
సో దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన టెస్ట్, మళ్ళీ సైన్స్ విడిగా టెక్నాలజీ విడిగా విడగొట్టాం. సో ఇలా చివరిలో సైన్స్ అండ్ టెక్నాలజీ మళ్ళీ ఎస్ఏ పేపర్ యాజ్ ఇట్ ఈజ్, ఇందాక మిగిలిపోయినటువంటివి కొన్ని ఉన్నాయి. సోషియో ఎకనామిక్ ఇష్యూస్, సోషియో ఎన్వైర్మెంటల్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్ అండ్ రిఫ్లెక్టివ్ ఇష్యూస్. ఇక్కడ కూడా మళ్ళీ 3 ఎస్ఏలు రాయాల్సి ఉంటుంది. సో దీని తర్వాత ఫైనల్గా మీకు గ్రాండ్ టెస్ట్లు సిమిలర్ టు ఎగ్జామినేషన్. అంటే మీరు ఏ విధంగా అయితే మే 3వ తారీఖు నుండి మే 9వ తారీఖు వరకు, మే 3 నుండి మే 9 వరకు ఎలా అయితే మీరు ఎగ్జామినేషన్స్ రాస్తారో, ఎంటైర్ 7 ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా మనకి, 5 పేపర్స్ ప్లస్ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, సేమ్ అలాగనే పెడతాం. ఇక్కడ కూడా మేము కూడా క్వాలిఫైయింగ్ పేపర్స్ పెడతాం, కాకపోతే ఒకే రోజు పెట్టేస్తాం పొద్దున మధ్యాహ్నం. సో దాని తర్వాత పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5. సో ఫైనల్గా మీకు డే 60 దట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ ద టెస్ట్ సిరీస్ అనమాట. సో ఈ రకంగా డిజైన్ చేయడం అనేటటువంటి జరిగింది. అలాగే లాస్ట్ 5 గ్రాండ్ టెస్ట్లకు కూడా చాలా ఎక్కువగా మీకు ఈ ఎక్కువ మందిని తీసుకొచ్చి ఎగ్జామినేషన్స్ రాసి దానికి ర్యాంకింగ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో దీనికి వీ హ్యావ్ సెట్ ఎవ్రీథింగ్ రైట్. సో మీరు ఒక్కసారి కనుక చూస్తే సబ్జెక్ట్ వైజ్ టెస్టులు మీకు 43 వస్తాయి, సెక్షన్ వైజ్ టెస్టులు 9 వస్తాయి, ఎస్ఏలు మళ్ళీ 2 ఫుల్ ప్లెజ్డ్ ఎస్ఏస్ ఇవి, గ్రాండ్ టెస్ట్లు 5, అలాగే క్వాలిఫైయింగ్ టెస్టులు 2 ఒక రోజు, కాబట్టి మొత్తంగా 60 డేస్. నేను ఖచ్చితంగా ఈ 60ని 75 ఆర్ 90 కూడా చేయొచ్చు, కాకపోతే టైం కన్స్ట్రెయింట్, రెలవెంట్ టాపిక్స్ని కలిపి కొన్ని రెలవెన్స్ లేని టాపిక్స్ని మీకు క్లబ్ చేసి టెస్ట్ సిరీస్ డిజైన్ చేశాను. సో ఖచ్చితంగా ఇట్ టుక్ సో మచ్ ఆఫ్ టైమ్ టు డిజైన్ దిస్ టెస్ట్ సిరీస్. అలాగే ఎవరైనా డైలీ కాకుండా వీక్లీ రాయాలని అనుకునే వాళ్ళకి వీక్లీ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. సేమ్ టెస్ట్లు, కాకపోతే సెక్షనల్ టెస్ట్ల మాదిరి మీకు వీక్లీ 2 డేస్ ఆర్ 1 డే మీకు టెస్ట్ అనేటటువంటిది పెట్టడం జరుగుతుంది. సేమ్ పైన ఇచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ మీకు కవర్ అవుతాయి. సో మేము ఇచ్చేటటువంటి వాల్యూ యాడెడ్ మెటీరియల్, ప్రీ డిజైన్ ఇంట్రడక్షన్స్, అలాగే ఫ్లో చార్ట్స్ అండ్ డేటా షీట్స్, ఈ 4 వాల్యూ యాడ్ ఎడిషన్స్ కాకుండా మీకు క్వాలిటీ మోడల్ ఆన్సర్స్, అలాగే థెమాటిక్ డిస్కషన్స్, దాంతోపాటు మీరు టెస్ట్ సిరీస్ రాస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మీకు మెంటర్షిప్లో కవర్ అవుతాయి. సో ఇలా మీరు కాంప్రహెన్సివ్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ర్యాంక్ కొట్టాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్లోకి వెళ్ళి రైటింగ్ ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటే యుద్ధానికి వెళ్ళే ముందు ఆయుధాలని సమకూర్చుకోవాలి, యుద్ధానికి వెళ్ళిన తర్వాత కాదు. సో కాబట్టి ఫైనల్గా మీరు ఈ టెస్ట్ సిరీస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వాట్ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ దిస్ టెస్ట్ సిరీస్. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా డీటెయిల్స్ ఇంకా పర్ఫెక్ట్గా కావాలని అనుకుంటే సో డెఫినెట్గా మీరు ఒకసారి కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ అది చెప్తారు. ఈ టెస్ట్ సిరీస్ తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లోనే ఉంటుంది. అలాగే క్వశ్చన్స్ మేము ఇచ్చే మెటీరియల్స్ 2 లాంగ్వేజెస్లోని కూడా ఇస్తాం. 2 ఈ టెస్ట్ సిరీస్ 20th తర్వాత, సో మేము అనుకునేది అయితే ఫిబ్రవరి 25th, సో ఆ టైంకి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఫిబ్రవరి 25th స్టార్ట్ అయితే మార్చ్ అండ్ ఏప్రిల్ 25th కల్లా కంప్లీట్ అవుతుంది. సో దాట్ మీరు ఎగ్జామినేషన్కి దగ్గరగానే రైటింగ్ ప్రాక్టీస్ని అలవాటు చేసుకున్న వాళ్ళు అవుతారు. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఐ హోప్ ఈ టెస్ట్ సిరీస్ మీకు ఎంతగానో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ టెస్ట్ సిరీస్. సో కాబట్టి ఇది ఆఫ్లైన్, ఆన్లైన్ 2 విభాగాల్లోని కూడా ఉంటుంది. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలని అనుకుంటే కింద నెంబర్కి కాల్ చేయండి. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.